హలో గైస్, ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సిరీస్లో ఇదే ఫస్ట్ వీడియో ఏంటంటే జర్మనీలో మాస్టర్స్ మనం చేయాలంటే మనకు కావాల్సినవి ఏంటి, మనం ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలన్నది చెప్తాను. ఇందులో జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. తర్వాత ప్రతి దాని గురించి కూడా ఒక వీడియో అనేది చేస్తాను. మళ్ళీ అలాగే ప్రతి దానికోసం ఒక ఫుల్ లెంత్ వీడియో డీటెయిల్గా ఎలా అప్లై చేసుకోవాలి కూడా ఆ ప్రాసెస్ కూడా నేను ఒక ఫుల్ లెంత్ వీడియో అనేది చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మనం ఇలా మాస్టర్స్ అప్లై చేయాలంటే కావాల్సినవి ఏంటంటే పాస్పోర్ట్ ఫస్ట్ ఉండాలి. చాలా మంది అడుగుతారు ఇది ఎందుకు చెప్పడం అని చెప్పి. కాకపోతే పాస్పోర్ట్ బేసిక్ ఇన్ మై కేస్ నేను కూడా ఇలా డిసైడ్ అయిన తర్వాత పాస్పోర్ట్ అయితే అప్లై చేశాను. పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు కొంచెం మీ డేట్స్ ఇంకా నేమ్స్ స్పెల్లింగ్స్ ఇవన్నీ కూడా కొంచెం యాక్యురేట్ గా చూసుకోండి. నెక్స్ట్ పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత మీ కాలేజ్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకోండి. అంటే లైక్ సెమిస్టర్ సర్టిఫికేట్స్ కానీ, సిఎంఎం కానీ, పీసీ కానీ, ఓడీ కానీ ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. తర్వాత ఏపీఎస్ అని ఒక సర్టిఫికేట్ మనం అప్లై చేసుకోవాలి. ఏపీఎస్ అంటే ఏంటంటే లైక్ వెరిఫికేషన్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్. ఏపీఎస్ అప్లై చేసిన తర్వాత ఐల్స్ కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసి ఏపీఎస్ వచ్చే టైంకి మన ఐల్స్ రాసి ఉంటే ఐల్స్ ఏపీఎస్ రెండు పెట్టుకొని మన యూనివర్సిటీస్ కి అప్లై చేయొచ్చు. యూనివర్సిటీస్ ఇలా ఎప్పుడైతే రెండు మన చేతులు ఉంటాయో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు అంటే దాని రిలేటెడ్ కోర్స్ ఏ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనం చూసుకొని అన్ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. అప్లై చేసినప్పుడు ఏంటంటే అక్కడ రెండు అప్లికేషన్లు ఉంటాయి. ఒకటి మీరు డైరెక్ట్ గా యూనివర్సిటీకి పంపిస్తారు, ఇంకొకటి యూని అసిస్ట్ అని చెప్పి ఒక లైక్ ఇన్ బిట్వీన్ ఒక ప్లాట్ఫామ్ అనమాట. అది మీ మొత్తం మీ ప్రొఫైల్ అంతా అనాలిసిస్ చేసి అది యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తారు. దాని గురించి కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. యూనివర్సిటీకి అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీకు అడ్మిషన్ వచ్చిందంటే వచ్చిన వెంటనే మీరు నెక్స్ట్ ఇంకా మనీ అన్నది మనం అరేంజ్ చేసుకోవాలి. లైక్ బ్లాక్డ్ అమౌంట్. దీని గురించి కూడా నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. బ్లాక్డ్ అకౌంట్ రెడీ చేసుకుంటారు. బ్లాక్డ్ అకౌంట్ రెడీ చేసుకున్న తర్వాత వీసాకి అప్లై చేస్తారు. వీసాకి అప్లై చేసి మనకి ఎప్పుడైతే వీసా వస్తుందో వీసా వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఇంకా డైరెక్ట్ జర్మనీకి వచ్చేయడమే. ఈ ప్రాసెస్ అంటే మీకు జస్ట్ టైటిల్ చెప్పాలని చెప్పి ఇలా ఇంత స్పీడ్ గా చెప్తున్నాను. నెక్స్ట్ ఇందులో ప్రతి దాని కోసం కూడా సపరేట్ గా ఒక వీడియో చేస్తాను, ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను, ఒక షార్ట్ చేస్తాను. దాన్ని కూడా తప్పకుండా చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అలా నేను ఏ వీడియో అయితే చేస్తానో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ అప్లై చేస్తున్నారు, మీకు ఏదో డౌట్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ ఏపీఎస్ లో కిందని కామెంట్ చేయండి మీ డౌట్ ఏంటో. నేను అక్కడే రిప్లై ఇస్తాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేసు అదే డౌట్ వేరే వాళ్ళకి వచ్చినా సరే మీ కామెంట్ నా ఆన్సర్ చూసినా సరే వాళ్ళకి కొంచెం అర్థమవుద్ది. అందుకే చెప్తున్నాను అనమాట. ప్రతి వీడియోలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలో అక్కడే కామెంట్ చేయండి. నేను అక్కడే దానికి మీకు సొల్యూషన్ అనేది చెప్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.